హాయ్ ఎవ్రీబడీ. ఈ కూల్ క్లైమేట్‌కి హాట్ మిర్చి బజ్జీ అచ్చం స్ట్రీట్ స్టైల్‌లో ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక బౌల్ అనేది తీసుకోండి. అందులో కొంచెం వాటర్ అనేది ఆ బౌల్‌లోకి యాడ్ చేయండి. తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పించ్ ఆఫ్ సాల్ట్ అనేది దీనికి యాడ్ చేయాలి వాటర్‌కి. తర్వాత మనం ఏంటంటే సోడా కూడా సాల్ట్ ఎంత తీసుకున్నామో అంత సోడా అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ వాటర్‌లో సాల్ట్ ఏసాం కదా! మన చేత్తో ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి వేసుకుంటూ అది ఉండలు కట్టకుండా మనం ఈ వాటర్‌లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా మనం పిండి కలిపి దాంట్లోనే మన మిర్చి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తది. చూసుకోండి ఈ విధంగా అనేది మనం కలుపుకోవాలి. మనం ఒక మొత్తం ఇది గరిటెలతో మనం 5 గరిటెల పిండనేది వేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇది కలుపుదాం. మనం పిండనేది ఎక్కడ ఉండలు కట్టకుండా సేమ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండి మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూకుడొకటి పెట్టుకున్నామండి. దాని నిండా ఆయిల్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అనేది మరుగుతుంది కదా! ఈ ఆయిల్ మరిగినప్పుడు మనం మిర్చి బజ్జీ అనేది ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ కోసం ఈ బజ్జీస్ అనేది మనం తీసుకున్నామండి. ముందుగా నీట్‌గా వాష్ చేసుకున్నాము. తర్వాత ఎప్పుడు మిర్చి బజ్జీ ఏసినప్పుడు ఈ చివరనేది కట్ చేయాలి. లేకపోతే ఇది ఆయిల్‌లో వేయగానే మనకి తూలుతుంది. బుజ్జి. ఆన్ చేస్తాను. హ్మ్. ఇప్పుడు చూడండి మనకిలా నూనె కాగిపోయిన తర్వాత, మనం పిండి ఇలా డిప్ చేసుకున్నాం కదా! బజ్జీని మొత్తం ఒకసారి ఇలా ఒక 3 టైమ్స్ ఇలా పిండిలో అనేది డిప్ చేసుకొని, ఇలా ఉండినప్పుడు ఇలా జస్ట్ మనం ఆయిల్‌లో యాడ్ చేసేయాలి. మీరెప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఆయిల్ అనేది కాగితేనే మనకి మిర్చి బజ్జీ అనేది నీట్‌గా వస్తుంది. జస్ట్ ఇలా మనకి అయిపోయిన తర్వాత ఇది ఫ్రంట్, బ్యాక్ దీన్ని ఇలా బజ్జీని తిప్పుకుంటూ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. మనకిలా ఏగిపోతున్నప్పుడు ఏం చేయాలంటే, ఇది అప్ అండ్ డౌన్ అనేది బజ్జీ అనేది కలపాలండి. అటు సైడ్‌కి, ఇటు సైడ్ అనేది. లేకపోతే మనకి ఇయి ఎగిపోయి మనకి బ్రౌన్ కలర్‌లో అనేది మారిపోతుంది. ఇలా తిప్పుకోవాలి. ప్రతి బజ్జీని ఇలా మనం మనకి కలర్ చూడండి ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత మనకి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఆయిల్‌లో ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న బజ్జీలు ఈ విధంగా తీసుకున్న తర్వాత ప్లేట్‌లోకి ఈ విధంగా నాట్లనేది పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మనం లాస్ట్ చివరి వరకు నాట్లు పెట్టుకున్న తర్వాత ముందుగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అనేవి తీసుకొని ఈ నాటులో అనేది మనం యాడ్ చేయాలి ఈ విధంగా. అండ్ మళ్ళీ సన్నగా తరుక్కున్న కొత్తిమీర అనేది దీనికి యాడ్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అనేది మనం చేసుకోవాలి. ఆ లాస్ట్‌లో మనం ఏం చేయాలంటే ముందుగా ఏపి పెట్టుకున్న పల్లీలనేది దీనికి మనం ఇలాగా మిరపకాయ బజ్జీకి డెకరేషన్ అనేది పెట్టుకోవాలండి. ఈ పల్లీలతో ఈ బజ్జీ తింటే మనకి చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ మిరపకాయ బజ్జీకి లాస్ట్ అడిషనల్ టేస్ట్ ఏంటంటే నిమ్మరసం. మనం ఇలాగ నిమ్మరసం అనేది ప్రతి ఒక్క బజ్జీకి ఇలాగ మనం పిండుకోవాలి. నేనిప్పుడు ఇది టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉన్నదనేది చెప్తాను. వావ్! చాలా సూపర్‌గా ఉందండి. ఈ మిరపకాయ బజ్జీలో లాస్ట్‌లో మనం ఎడిషన్‌గా కారం అండ్ నిమ్మకాయని యాడ్ చేసాం కదా! ఈ మిరపకాయ బజ్జీకి మరింత టేస్ట్‌నిచ్చింది. మీరు కూడా ఇలాంటియన్నీ మీ పిల్లలకి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరున్న గంట సింబల్‌ని ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. థాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.
మై వీడియోస్.